Okay, good morning to all. This is Biology Baba sir. సో మనం ఈరోజు కణజాలాలు ఈ లెసన్ 9th క్లాస్లో ఉంటుంది. సో ఇది హెచ్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్స్కి, టీజీటీ వాళ్ళకి, పీజీటీ వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుంది. మరి అభ్యర్థులందరికీ, పరీక్షార్థులందరికీ నేను చెప్తున్నది ఏంటి అంటే, మరి పోస్ట్పోన్ గురించి ఆలోచన చేయకుండా, మరి సోషల్ మీడియా మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా, మీ ప్రిపరేషన్ని మీరు మీ వేలో, మీ సొంత పందాలో, మీ టైం టేబుల్, మీకు చదవగలిగినటువంటి వీలును బట్టి మీ ప్రిపరేషన్ని మరింత వేగంగా కొనసాగించండి. మరి రూమర్స్ని ఎవరు పట్టించుకోవద్దు. పోస్ట్పోన్ అవుతుందన్న ఆలోచనని దగ్గరికి రాణించద్దండి. మీ ప్రిపరేషన్ని మీరు యథావిధిగా కంటిన్యూ చేయండి. ఇప్పుడు జరుగుతున్న ప్రిపరేషన్ని మరింత వేగం పెంచండి. మరి మీకు జాబ్ సాధించడంలో మా ఈ బాబా బయోస్ ఛానల్ మరి మీకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. మరి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు పొందడానికి మీరు, మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించి లైక్ అండ్ షేర్ చేయండి. మరి ముందుగా విషయంలోకి వద్దాం. కణజాలాల విషయానికి వస్తే, మరి ఇక్కడ ఒక మాట ముందుగా ఏం మాట్లాడాలి సార్, నేపథ్యం ఏంటి అంటే, ముందు పాఠంలో మనం కణం గురించి మాట్లాడతాం 9th క్లాస్లో అయినా 8th క్లాస్లో అయినా, అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఆ నేపథ్యంలో సజీవులన్నీ కూడా కణాల నిర్మితాలు. ఇక నేను కొన్ని స్టేట్మెంట్స్ చెప్తున్నాను. సజీవులన్నీ కూడా, జీవరాశులన్నీ కూడా కణాల చేత నిర్మితం అవుతాయి. మరి జీవరాశుల యొక్క శరీర నిర్మాణంలో పాల్గొనే కణాల సంఖ్య ఆధారంగా జీవులు 2 రకాలు. ఒకటి ఏకకణ జీవులు, యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. రెండోది బహుకణ జీవులు, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటున్నాం. సో యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ లేదా ఏకకణ జీవులు అనగా ఏ జీవుల యొక్క దేహం అయితే ఒకే కణంతో తయారవుతుందో, ఒకే కణంతో నిర్మితమవుతుందో అలాంటి జీవులను ఏకకణ జీవులు అంటాం. మరి ఉదాహరణకి అమీబా, పారమీషియం, యూగ్లీనా, క్లామిడోమోనాస్ ఇలాంటి వాటిని చూస్తున్నాం. మరి బహుకణ జీవులు అనగా ఏ జీవుల యొక్క దేహ నిర్మాణంలో, శరీర నిర్మాణంలో మరి ఎక్కువ కణాలు పాల్గొంటాయో, 2 కంటే ఇక్కడ ఒక కణం అనేది ఏకకణం, 1 కంటే ఎక్కువ కణాలు పాల్గొంటాయో వాటిని బహుకణ జీవులు అంటాం, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. మరి మొక్కలు, జంతువులు, మిగిలినటువంటి ప్రాణులన్నింటినీ ఏం చెప్తున్నాము అంటే బహుకణ జీవులు అంటున్నాం. మరి ఎందుకు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాం సార్ అంటే, ఏకకణ జీవుల్లో ఒకే కణం వివిధ రకాల జీవక్రియలను నిర్వహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమీబాలో ఒకే కణం ఉంటుంది. ఈ ఒక్క కణమే దేహ నిర్మాణంలో పాల్గొన్న ఈ ఒక్క కణమే మరి ఆహార సేకరణలో, చలనంలో, ప్రత్యుత్పత్తిలో, మరి ఇలా పరిసరాలతో ఉన్నటువంటి వ్యాపన క్రియలో, విసర్జనలో, శ్వాసక్రియలో, అంటే ఇలా అన్ని రకాల జీవక్రియలను ఏకకణ జీవుల్లో ఒకే కణం నిర్వర్తిస్తుంది. మరి బహుకణ జీవుల పరిస్థితి ఏంటి అని చూస్తే, ఇక్కడ మనం బేస్ కణజాలాలకి మాట్లాడబోతున్నాం. బహుకణ జీవుల్లో మరి దేహ నిర్మాణంలో జీవి పరిమాణాన్ని బట్టి కొన్ని జీవుల్లో మిలియన్ల సంఖ్యలో, ట్రిలియన్ల సంఖ్యలో కణాలు ఉంటాయి. మరి బహుకణ జీవుల్లో ఈ మిలియన్ల నెంబర్, అంటే మిలియన్ల సంఖ్యలో ఉండేటువంటి ఈ కణాలు, అన్ని కణాలు ఒకే పని చేయవు. ఇక్కడ కణాలు కొన్ని సముదాయాలుగా ఏర్పడ్డాయి. ఒక నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వహించడానికి కణాలు సమూహాలుగా ఏర్పడ్డాయి. ఇక్కడ బేస్ గమనించండి. ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి, ఒక నిర్దిష్టమైన క్రియను నిర్వహించడానికి కణాలు సముదాయాలుగా ఏర్పడ్డాయి బహుకణ జీవుల్లో. దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే, బహుకణ జీవుల్లోని దేహంలో ఉండేటువంటి కణాలు శ్రమ విభజనను ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, బేస్ ఏంటి సార్ అంటే, ఇలా ఏ కణాల సముదాయాలు అయితే ఒకే విధిని లేదా ప్రత్యేక విధిని నిర్వర్తిస్తూ ఉంటాయో అవి నిర్మాణంలో కూడా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ కణజాలం అంటే ఏంటి, దీనికోసం ఇదంతా మాట్లాడాం మనం. సో కణజాలం అంటే
మరి నిర్మాణంలో సారూప్యాన్ని కలిగి ఉండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న మనం దాన్నే మాట్లాడుతున్నామండి ఆ టర్మినాలజీని. అలా కాకుండా సింపుల్గా కూడా మాట్లాడచ్చు, ఎందుకు మాట్లాడతాను నేను తర్వాత. కాబట్టి నిర్మాణంలో సారూప్యతను కలిగి ఉండి, అంటే స్ట్రక్చర్ పరంగా ఒకే రకంగా ఉండి, ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించే కణాల సముదాయాన్ని ఏమంటున్నాము అంటే కణజాలం అంటున్నాం. కాబట్టి వాట్ ఈజ్ మెయింట్ బై టిష్యూ? సో కణజాలం అంటే ఏంటి సార్ అంటే, మరి సింపుల్గా మాట్లాడితే ఒకే నిర్మాణాన్ని, ఒకే విధిని నిర్వర్తించే కణాల సమూహాన్ని, సముదాయాన్ని కణజాలం అంటాం. ఇక్కడ దాన్నే మనం టెక్స్ట్ బుక్ వర్షన్లో ఏం మాట్లాడుతున్నాం సార్ అంటే, నిర్మాణంలో సారూప్యాన్ని, అంటే ఇక్కడ నిర్మాణంలో మరి సారూప్యం అంటే ఒకే రకంగా ఉండడము అని, ఒకే రకమైన నిర్మాణాన్ని చూపడం, సిమిలారిటీ ఉండడం, మరి స్ట్రక్చర్లో సిమిలారిటీ ఉండడం, మరి ఒకే రకమైన విధి నిర్వర్తించడం, దాన్నే మనం ఇక్కడ ఒక ప్రత్యేక విధిని నిర్వర్తించడం, సో ఒక స్పెషల్ ఫంక్షన్ని మరి అవి చూపడం. ఇలా స్ట్రక్చరల్గా సిమిలారిటీ ఉండడం, ఫంక్షన్లో కూడా సిమిలారిటీ ఉండడం, ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వర్తించేటువంటి కణాల సముదాయాన్ని ఏమంటాము అంటే కణజాలం. కాబట్టి సింపుల్గా కణజాలం అనగా నిర్మాణంలో సారూప్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రత్యేక విధిని నిర్వర్తించే కణాల సముదాయాన్నే కణజాలం అంటాం. అంటే కణజాలంలో ఉండే కణాలు నిర్మాణంలోనూ, వాటి క్రియలోనూ, అవి నిర్వర్తించే విధిలోనూ ఒకే విధిని చూపుతాయి, ఒకే రకంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. దాన్ని కణజాలం అంటాం. ఓకేనండి. మరి ఇక్కడ కణజాలం అంటే మాట్లాడుకున్నాం, నిర్మాణంలో సారూప్యాన్ని కలిగి ఉండి ఒకే విధిని నిర్వర్తించే కణాల సముదాయం. మరి మొక్కలు, జంతువులు ఒకే రకమైన కణజాలాలతో తయారవుతాయా? నెక్స్ట్ అంశం. మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మొక్కల్లో, జంతువుల్లో ఉండేటువంటి కణజాలాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఒక 2 మాటల్లో మాట్లాడదాం. ఏంటి సార్ అంటే, మొక్కలు మనందరికి తెలుసు స్థానబద్ధ జీవులు, ఒక చోట స్థిరంగా ఉంటాయి, నిలువుగా పెరుగుతూ ఉంటాయి. మరి ఇవి జంతువుల మాదిరిగా చలనాన్ని ప్రదర్శించవు. కాబట్టి మొక్కలు ఇలాంటి ఒక చోట స్థిరంగా స్థానబద్ధ జీవనాన్ని చూపడం వల్ల వీటిలో కణజాలాలు ఎక్కువగా ఏ కణజాలాలు ఉంటాయి సార్ అంటే సహాయక కణజాలాలు ఉంటాయి. ఇంపార్టెంట్ అండి. మొక్కలలో ఉండేటువంటి కణజాలాలు ఎక్కువగా సహాయక కణజాలాలుగా ఉంటాయి, సహాయక కణజాలాలను కలిగి ఉంటాయి. మరి ఈ సహాయక కణజాలాలలో ఉండే కణాలు ఎక్కువగా ఏ కణాలై ఉంటాయి సార్ అంటే మరి నిర్జీవ కణాలై ఉంటాయి. సో ఇక్కడ ఒక మాటలో మాట్లాడితే మొక్కలు స్థానబద్ధ జీవనాన్ని చూపుతాయి, ఇవి సహాయక కణజాలాలను ఎక్కువగా కలిగి ఉంటాయి. మరి సహాయక కణజాలాల వల్ల వీటిలో ఎక్కువగా ఏ కణాలతో నిర్మితమై ఉంటాయి? కణజాలాలు అంటే నిర్జీవ కణాలతో నిర్మితమై ఉంటాయి. మరి ఇదే జంతువుల్లో చూస్తే, కంపేర్ చేస్తే, జంతువులు అన్నటువంటివి చలనాన్ని ప్రదర్శిస్తాయి, ఒక చోట స్థిరంగా ఉండవు. ఇవి ఆహార సేకరణకైతేనేమి, లేదా తోటి జీవుల కోసమైతేనేమి, ఆవాసం కోసమైతే, నివాసం కోసమైతే, ఇలా అనేక రకాలుగా ప్రత్యుత్పత్తి కోసమైతే చలనాన్ని ప్రదర్శిస్తాయి. ఇలా జంతువులలో చలనం అనే లక్షణం ఉండడం వల్ల వీటిలో ఎక్కువగా ఉండే కణజాలాలు ఏ కణాలతో నిర్మితమవుతాయి అంటే లివింగ్ సెల్స్తో ఉంటాయి, అంటే సజీవ కణాలతో కూడిన కణజాలాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్క మాటలో మాట్లాడితే మొక్కలలోని కణజాలాలు ఎక్కువగా నిర్జీవ కణాలతో కూడి ఉంటాయి, జంతువుల్లోని కణజాలాలు సజీవ కణాలతో ఎక్కువగా కూడి ఉంటాయి. ఇది ఒక తేడా అండి మొక్కలు, జంతువుల్లో ఉండే కణజాలాల విషయం మీద. రెండో తేడా ఏంటి సార్ అంటే, మొక్కలు, జంతువులలో ఉండేటువంటి కణజాలాలు చూపేటువంటి పెరుగుదల విధానంలో కూడా తేడా చూపుతాయి. పెరుగుదల విధానంలో తేడా చూపుతాయి. ఏంటి పెరుగుదల విధానం సార్ అంటే, మొక్కలలో పెరుగుదలను గమనిస్తే మొక్కల్లో పెరుగుదల అన్నటువంటిది కొన్ని నిర్దిష్ట భాగాలలో పరిమితమై ఉంటుంది, కొన్ని నిర్దిష్ట భాగాలు వేగంగా పెరుగుదల చూపుతాయి, మరి మిగిలిన భాగాలు పెరుగుదలను చూపవు. అంటే మరి కాండం యొక్క కొన కానీ, వేరు యొక్క కొన కానీ, శాఖల యొక్క కొనలు చూస్తే వేగంగా పెరుగుతూ ఉంటాయి మిగతా భాగాలతో పోలిస్తాయి. అంటే మొక్కలలో పెరుగుదల అన్నటువంటిది కొన్ని ప్రత్యేక భాగాలకు పరిమితమై ఉంటుంది. వెరాజ్ వెన్ వి కంపేర్ విత్ ద అనిమల్స్, జంతువుల్లో చూస్తే జంతువుల్లో ఇలా మరి పెరుగుదల అన్నటువంటిది కొన్ని భాగాలకు ప్రత్యేకమై ఉండదు. రెండో తేడా, మరి మొక్కలలో ఉండేటువంటి కణజాలాల్లో కొన్ని కణజాలాలు జీవితాంతం విభజన చెందుతాయి, జీవితాంతం పెరుగుదలను చూపుతూ ఉంటాయి. కొన్ని కణజాలాలు శాశ్వత కణజాలాలుగా మారి విభజన శక్తిని కోల్పోయి ఉంటాయి. అంటే కణాల యొక్క పెరుగుదల ఏకరీతిగా ఉండదు. ఎక్కడ అంటే మొక్కల్లో.
జంతువుల్లో చూస్తే జంతువులలో ఇలా కొన్ని కణాలు విభజన చెందడం, కొన్ని కణాలు విభజన అలా ఏమి ఉండదు. జంతువులలో కణాల యొక్క పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది. విషయాన్ని గమనించండి, చాలా క్లియర్గా మాట్లాడాను నేను ఇక్కడ. పెరుగుదల విధానంలో 2 అంశాలు చెప్తున్నాం. మొక్కలలో పెరుగుదల అన్నటువంటిది కొన్ని నిర్దిష్ట భాగాల్లో వేగంగా జరుగుతుంది. జంతువుల్లో ఇలా పెరుగుదలలో వేగంగా పెరిగే భాగాలు, పెరుగుదల చెందని భాగాలు అనే విభేదనం ఉండదు. మొక్కలలో పెరుగుదల యొక్క కణాల యొక్క పెరుగుదల ఏకరీతిగా ఉండదు. మరి జంతువుల్లో కణాల యొక్క పెరుగుదల అన్నటువంటిది ఏకరీతిగా ఉంటుంది. ఇది బేస్ అండి. కణజాలం అంటే ఏంటి, కణజాలాలు ఏకణజీవులేంటి, బహుకణజీవులేంటి, ఎందుకు కణజాలాలు ఏర్పడ్డాయి, కణజాలం అంటే ఏంటి, మరి మొక్కల్లో జంతువుల్లో కణజాలాల్లో మరి ఇక్కడ మీరు తేడా గమనించండి. ఏ జీవులలో ఎక్కువగా సహాయక కణాలు, నిర్జీవ కణాలతో కూడినటువంటి సహాయక కణజాలాలు ఎక్కువగా ఉంటాయి మొక్కలు. జంతువులలో ఉండేటువంటి కణజాలాలు ఎక్కువగా ఏ కణాలతో కూడి ఉంటాయి, సజీవ కణాలతో కూడి ఉంటాయి. మరి ఏ జీవులలో, క్రింద ఇచ్చిన ఏ జీవులలో కణాల యొక్క పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది, జంతువులు. ఏ జీవులలో కణాల యొక్క పెరుగుదల ఏకరీతిగా ఉండదు, పెరుగుదల కొన్ని ప్రత్యేక భాగాలకే పరిమితమై ఉంటుంది, మొక్కలు. ఇది గుర్తుపట్టండి. మరి టుడే వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ద మరి ప్లాంట్ టిష్యూస్ గురించి చెప్పుకోబోతున్నాం. మరి మొక్కల కణజాలాల గురించి చెప్పుకోబోతున్నాం. మరి ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం ఒకసారి గమనిస్తే మరి మొక్కల కణజాలాలని ఇక్కడ 2 రకాలుగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ని మీరు ఒకసారి దీని మీద ఒక అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఆ ఫ్లో చార్ట్ వచ్చింది అంటే మనం ఆన్సర్ సో ఈజీగా ఈ ఫ్లో చార్ట్ని గుర్తుపడితే కణజాలాలు, మొక్కల కణజాలాలన్నీ గుర్తుంటాయి. మరి మొక్కల కణజాలాలు దేని ఆధారంగా సార్ అంటే ఇక్కడ విభజన శక్తిని చూస్తూ ఉన్నాం. ముందే చెప్పాను ఇంతకుముందే, మొక్కల్లోని కణజాలాలు కొన్ని జీవితాంతం విభజన చెందుతూ ఉంటాయి, కొన్ని కణాలు విభజన శక్తిని కోల్పోతాయి. ఇలా విభజన చెందేటువంటి కణజాలాలనే అంటే ఇక్కడ విభజన లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మొక్కల యొక్క కణజాలాలను 2 రకాలుగా చెప్తున్నాం. ఒకటి మరి విభాజ్య కణజాలం. సో దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. విభాజ్య కణజాలం లేదా విభజన కణజాలం లేదా పెరిగే కణజాలం మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. రెండోది మరి శాశ్వత కణజాలం, శాశ్వత కణజాలాలు. సో శాశ్వత కణజాలం అంటున్నాం, దీన్ని పర్మనెంట్ టిష్యూస్ అంటున్నాం. సో మొక్కల్లోని కణజాలాలను 2 రకాలుగా చేసాం. ఒకటి విభాజ్య కణజాలం, రెండోది శాశ్వత కణజాలం. మళ్ళీ విభాజ్య కణజాలం మొక్క దేహంలో ఉండే భాగాలను బట్టి లొకేషన్ ఆధారంగా సో విభాజ్య కణజాలం మళ్ళీ 3 రకాలుగా చెప్తూ ఉన్నాం. ఒకటి అగ్ర విభాజ్య కణజాలం, అగ్ర విభాజ్య కణజాలం, దీన్నే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. రెండోది పార్శ్వ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, దీన్నే లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అని చెప్తూ ఉన్నాం. మరి థర్డ్ వన్ ఏంటి సార్ అంటే మధ్యస్థ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అంటున్నాం. సో ఇక్కడ మెరిస్టమాటిక్ టిష్యూ అన్నటువంటిది అన్న బేసిస్ ఆఫ్ ద లొకేషన్ ఇన్ ద ప్లాంట్ బాడీ, మొక్క దేహ భాగంలో ఉండేటువంటి భాగాల ఆధారంగా ఇట్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్: ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ. సో శాశ్వత కణజాలానికి వస్తే శాశ్వత కణజాలం మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా చెప్తున్నాం. దేని ఆధారంగా సార్ అంటే ఆ కణజాల నిర్మాణంలో పాల్గొనేటువంటి కణాల ఆధారంగా. అంటే శాశ్వత కణజాలంలో 2 రకాలు ఏంటి సార్ అంటే సరళ శాశ్వత కణజాలం, సంక్లిష్ట శాశ్వత కణజాలం. సో సరళ ఇక్కడ సరళ శాశ్వత కణజాలం అనగా సింపుల్ పర్మనెంట్ టిష్యూ అంటున్నాం. రెండోది సంక్లిష్ట శాశ్వత కణజాలం, మరి సంక్లిష్ట శాశ్వత కణజాలాన్నే మరి కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అంటున్నాం. ఏంటి సార్ తేడా? ఇక్కడ సరళ సంక్లిష్ట అంటే తేడా గమనించాలి. సరళ కణజాలము అంటే ఎక్కడైనా కణజాలం యొక్క నిర్మాణంలో ఒకే రకమైన కణాలు పాల్గొంటే దాన్ని సరళ కణజాలం, సింపుల్ టిష్యూ అంటాం. అలా కాకుండా కణజాలం యొక్క నిర్మాణంలో రకరకాల కణాలు పాల్గొంటే దాన్ని సంక్లిష్ట కణజాలం అంటాం. అంటే ఇక్కడ సరళ శాశ్వత కణజాలం అంటే సరళ శాశ్వత కణజాలాల యొక్క నిర్మాణంలో ఒకే రకమైన కణాలు పాల్గొంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. మరి సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ఇవి 1 కంటే ఎక్కువ రకాల కణాల చేత నిర్మితం అవుతాయి. కాబట్టి ఏ శాశ్వత కణజాలం యొక్క నిర్మాణంలో ఒకే రకమైన కణాలు పాల్గొంటాయో వాటిని సరళ శాశ్వత కణజాలాలు అంటాం.
ఏ శాశ్వత కణజాలం యొక్క నిర్మాణంలో 2 కంటే ఎక్కువ రకాల కణాలు పాల్గొంటాయో వాటిని సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటున్నాం. సింపుల్ పర్మనెంట్ టిష్యూ, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. దీనిలో వన్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, దానిలో మోర్ దాన్ 1 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సరళ శాశ్వత కణజాలాలను తిరిగి 3 రకాలుగా విభజించడం జరిగింది. పరీక్షలు అడుగుతారండి, క్రింది వాటిలో సరళ శాశ్వత కణజాలాన్ని గుర్తించండి, క్రింది వాటిలో సంక్లిష్ట శాశ్వత కణజాలాన్ని గుర్తించండి, క్రింది వాటిలో సరళ శాశ్వత కణజాలం కాని దాన్ని గుర్తించండి. సో ఇక్కడ పరీక్షలో మనకి క్వశ్చన్ యొక్క చివరి భాగంలో ఉండేటువంటి కానిదా, సరైందా, సరికాందా అదే జీవితాన్ని నిర్ణయిస్తుంది. అందుకే బిట్టును జాగ్రత్తగా చదవాలి చివరి వరకు. కాబట్టి ఇక్కడ సరళ శాశ్వత కణజాలం 3 రకాలు ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఒకటి మృదు కణజాలం, దీన్నే పారెన్కైమా అంటున్నాం, మృదు కణజాలం అంటున్నాం, పారెన్కైమా. రెండోది స్థూల కోణ కణజాలం, స్థూల కోణ కణజాలం, సో కోలెన్కైమా అంటున్నాం దీన్ని, ఇంగ్లీష్లో అయితే కోలెన్కైమా. మూడో సరళ శాశ్వత కణజాలం దృఢ కణజాలం, ఈ దృఢ కణజాలాన్ని స్క్లీరెన్కైమా అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ సో పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా, మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం. కాబట్టి ఈ 3 ఏంటి సార్ అంటే సరళ శాశ్వత కణజాలాలుగా చెప్పుకున్నాం. ఇదే మనం సంక్లిష్ట శాశ్వత కణజాలాలకు వెళ్తే ఇవి 2 రకాలుగా ఉన్నాయి. ఏంటి సార్ అంటే సంక్లిష్ట శాశ్వత కణజాలాలు ఆ 2 ఏంటి సార్ అంటే, ఒకటి దారువు అంటున్నాం, దారువు, దీన్నే జైలం అంటున్నాం. ఇంగ్లీష్ పదాలు ఇంపార్టెంట్ అండి. సో దారువునే జైలం అంటున్నాం. రెండో సంక్లిష్ట శాశ్వత కణజాలం ఏంటి సార్ అంటే పోషక కణజాలం, పోషక కణజాలం, దీన్నే ప్లోయం అంటున్నాం. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మొక్కల కణజాలాలు 2 రకాలు. బేస్డ్ ఆన్ 9th క్లాస్ ప్రకారం చెప్తున్నానండి నేను. ఒకటి విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూ. రెండోది పర్మనెంట్ టిష్యూ, శాశ్వత కణజాలం. విభాజ్య కణజాలాలు మళ్ళీ 3 రకాలు. మొక్క దేహంలో ఉండే భాగాన్ని బట్టి, ప్రదేశాలను బట్టి అగ్ర విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం. వీటి విషయాలు మళ్ళీ నేను మాట్లాడతానండి. శాశ్వత కణజాలాలు 2 రకాలు. ఒకటి ఇక్కడ సరళ శాశ్వత కణజాలాలు, సంక్లిష్ట శాశ్వత కణజాలాలు. సరళ ఒకే రకమైన, సంక్లిష్ట 2 కంటే ఎక్కువ రకాల కణాలు. సరళ శాశ్వత కణజాలాలు మళ్ళీ 3 రకాలు, మృదు కణజాలం, స్థూలకోణ కణజాలం, దృఢ కణజాలం. సంక్లిష్ట శాశ్వత కణజాలాలు 2 రకాలు, దారువు, పోషక కణజాలం. సో నెక్స్ట్ వీడియోలో వీటి వివరణ పూర్తిగా మనం మాట్లాడతాం.